పెన్ మహోత్సవ్ 2024లో వీ హ్యావ్ అనదర్ స్టాల్ హియర్. సో ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు శ్వేత. నేను మాది జీవీఎస్కే ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. జీవీఎస్కే ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. ఇందులో మా ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి, న్యూట్రాస్యూటికల్స్ ఉన్నాయి, అలాగే ఒక కిషో కేర్ క్లినిక్ అని ఒక సెగ్మెంట్ ఉంది. నేను కిషో కేర్ క్లినిక్ చూస్తాను. దీనిలో మేము ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తుంటామండి. దీంతో పాటు డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. థెరపీస్ చేస్తాము. తర్వాత థెరపీస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. అన్నీ ఫ్రీగా చెక్ చేస్తుంటాం. హెల్త్ చెకప్లో ఏమేమి సెగ్మెంట్స్ని కవర్ చేస్తూ ఉంటారు? బీపీ, హెల్త్, బిఎంఐ ప్రకారం మీరు ఎంత ఉంది ఏంటి అన్ని డిఫరెంట్ మేము సజెస్ట్ చేస్తుంటాం. వాట్ వాజ్ ద యూజ్ అబౌట్ దిస్ స్టాల్ అంటే ఏం చెప్తారు? నాట్ ఓన్లీ కిషో కేర్ కదండి, న్యూట్రాస్యూటికల్స్ కూడా ఉన్నాయి అండి. ప్రోడక్ట్స్ మావి ప్రోడక్ట్స్ గురించి సార్ చెప్తారు. సో ఈ న్యూట్రాస్యూటికల్స్కి సంబంధించి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అన్నీ కూడా హెల్త్ సప్లిమెంట్స్ అండి. అంటే అన్నీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తాం మేము అన్నీ కూడా. ఇవన్నీ కూడా బేసికల్గా ఏంటంటే మన హెల్త్కి డిఫెక్ట్ అవ్వకుండా ఉండేలాగా ఏదైతే బెటర్ అన్నది ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తీసుకుని మేము షుగర్కి కానీ, లేదంటే మనకి మల్టీవిటమిన్స్ టైప్కి కానీ, వెయిట్ లాస్కి కానీ, అలా స్లీప్కి సంబంధించినవి కానీ అన్నీ కూడా మేము శాచెట్ ఫామ్స్లో చేస్తాం అనమాట. అంటే క్యాప్సూల్ కాదు, అలా కాకుండా అది మాది థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుందండి. అంటే మేము వైట్ లేబుల్ మీద ఎవరికైనా చేయాలన్నా మాది ఓన్ ఫ్యాక్టరీ వచ్చి ప్రగతి నగర్ అలీప్ ఇండస్ట్రీలో ఉందండి. మేము ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ని కూడా మేము డెవలప్ చేసాం. ప్లస్ కొత్తగా కావాలన్నా కూడా మేము డెవలప్ చేసి వాళ్ళకి మళ్ళీ లేబులింగ్, వైట్ లేబులింగ్ మీద వాళ్ళ నేమ్ మీద కూడా మేము ఇస్తాం అనమాట. దాంట్లో మాది మెయిన్ వచ్చి వెయిట్ లాస్కి గ్రీన్ టీ, బ్యూటీఫ్లై అని ఒక ప్రోడక్ట్ హెయిర్కి గ్రోత్కి కానీ, స్కిన్ హెల్త్కి కానీ అన్నిటికీ ఉంటుంది. ఎనర్జీకి కానీ వైటమిన్ స్ప్రింక్లర్ అని ఒకటి ఉంటుందండి. ఎంఎంపీస్ కూడా మాది మెయిన్ సెక్టర్ అనమాట. మాది ఎంఎంపీస్ అంటే మీకు మన బాడీకి కావాల్సిన డైలీ ఆర్డీఏ వాల్యూలో 50% పోసేట్స్ ఉంది. అంటే మాది ఒక 1 శాచెట్ తీసుకుంటే 1 kg ఫ్రూట్ ఎక్కువ అనమాట. అలాగే మా అన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. నీ జాయింట్ పెయిన్స్కి కానీ, ప్లాంట్ బేస్డ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ క్యాప్సూల్స్ కానీ అలాంటివి చేస్తాం అనమాట. సో బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ మనం మాట్లాడుకుంటే చాలామంది హెల్త్ మీద కాన్షియస్ అనేది చాలా మటుకు పెరిగింది. సో ఈ ఫుడ్ రీప్లేస్మెంట్స్ వల్ల నిజంగానే హెల్త్ని మన కండిషన్లోకి మనకి తగ్గట్టుగా కూడా మనం మలుచుకోగలమంటారా? కోవిడ్ తర్వాత జనాలందరిలో కూడా చాలామందికి అవేర్నెస్ వచ్చిందండి. మేము కూడా ఏంటంటే చాలా కాలేజెస్కి కానీ, యూనివర్సిటీస్కి కానీ వాటికి వెళ్ళి మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం అనమాట. అంటే హెల్త్ క్యాంప్స్ పెట్టి అలా పెట్టి, అంటే ఒక టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడితే మనకి ఎలా హామ్ అవుతుంది, మా ప్రోడక్ట్స్ వాడితే మీకు ఎలా బెనిఫిట్ అవుతుంది, అలాగా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తీసుకుని మన ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి బిఫోర్ అన్న కాన్సెప్ట్లో మేము ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం అనమాట. సో యాక్చువల్గా మనం బయట ఏ సప్లిమెంటరీస్ కానీ ఫుడ్కి సంబంధించినవి తీసుకుంటే కొంచెం హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, లేకపోతే మిగతా ఆర్గాన్స్కి అవి ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే కొన్ని డిసీజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఫుడ్ రీప్లేస్మెంట్కి కోసం సప్లిమెంటరీస్ ఏమైనా తీసుకుంటే సో వీటి వల్ల ఏమైనా అలాంటి హార్మ్ఫుల్ అనేది ఉంటుంది? డెఫినెట్గా వీటి వల్ల ఏమి ఉండదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ప్లాంట్ బేస్డ్ తీసుకుంటాం మేము. దాంతో మీకు ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు. అంటే మీరు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి మీకు లాంగ్ రన్లో మీకు కిడ్నీస్ మీద కానీ, లివర్ మీద కానీ ఎఫెక్ట్ ఉంటుంది. మాదైతే 100% మేము గ్యారంటీ చెప్తామండి. మా దగ్గర అయితే అలాంటి ఎప్పుడు ఉండదు అనమాట. సో ఈ చిన్న శాచెట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఈ రోజున అందరూ కూడా ఏంటంటే సింప్లిసిటీ కావాలండి. ఇప్పుడు సపోజ్ మేము ఇచ్చి శాచెట్లో ఇంగ్రీడియంట్ మీరు తయారు చేసుకోవాలంటే నియర్లీ 2 to 3 hours పడుతుందండి. అదే మీకు జస్ట్ మేము ఇచ్చిన శాచెట్ 30 secondsలో మీకు కన్జ్యూమ్ అయిపోతుంది. అంటే ఆ ప్రీ ప్రాసెస్ అంతా మేము చేసి మీకు అందుబాటులో ఉండే విధంగా మేము తీసుకొచ్చాం అనమాట. అదేంటంటే ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో 1 రోజు చేసుకోగలరు, 2 రోజు చేసుకోగలరు, కానీ కంటిన్యూ చేయలేరు అనమాట. దాని గురించి మేము ఈ శాచెట్ ఫామ్ తీసుకొచ్చాం అనమాట. సీమ్స్ లైక్ ఈజీగా క్యారీబుల్ కూడా కంపేర్ టు రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు క్యారీ చేసుకుని వెళ్ళిపోయి మీరు ఆఫీస్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.